गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। శ్రీ విద్య లేక చంద్ర విద్య, దీని యొక్క మొత్తం వివరణ మనకి శ్రీచక్రంలో లభిస్తుంది. శ్రీచక్రాన్ని ఒక కాగితం మీద వేసినటువంటి గీతలు మాత్రం కాకుండా మానవ శరీర నిర్మాణముతో పాటు సమస్త సృష్టి యొక్క రహస్యాలను తెలిపేటటువంటి విధంగా అర్థం చేసుకోవాలి. మనం మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో మనము పూర్తిగా సఫలం అవుతే ఆ నిర్మాణాన్నే కనుక మనం బ్రహ్మాండంలో ఎలాగా అది పనిచేస్తుందో కనుక తెలుసుకుంటే సంపూర్ణ సృష్టిలో జరిగేటటువంటి అనేక రహస్యాలు, దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాలు, అవి అలాగే ఎందుకు జరగాలో మనకు పూర్తిగా అర్థమవుతాయి. అది అర్థం కానంత వరకు మనం మొట్టమొదట మన మనసులో నిరంతరము గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏది జరుగుతున్నదో అదే కరెక్ట్. కానీ తేడా ఎక్కడొస్తుంది? తెలిసి కరెక్ట్ అనుకునేవాడు యోగి, తెలియకుండా కరెక్ట్ అనుకునేవాడు సాధకుడు. ఈ అంతరాన్ని గుర్తు చేసుకుంటూ పొద్దున్న తెలుసుకున్న దానికి ఇంకాస్త ముందుకి మనం వెళ్దాం. బిందువు. ఈ బిందువునే శ్రీచక్రములో అధోముఖ త్రికోణం మధ్య ఉన్నటువంటి ఎర్ర రంగు బిందువుగా మనము అర్థం చేసుకుంటాం. నిజానికి ఈ బిందువు మన చేతనత్వం యొక్క బిందువు. నేను అని ప్రపంచంలో ఎవడైనా చెప్పదలుచుకుంటే ఎప్పుడూ హృదయం వైపు చూపిస్తాడు. నేను అంటే హృదయాన్ని ముట్టుకుంటాడు వాడు, తెలుసో తెలియకో. తెలిసి ముట్టుకునేవాడు యోగి, తెలియకుండా చేసేవాడు సాధకుడు, లేకపోతే అజ్ఞాని. అంచేత ఈ బిందువు అసలైనటువంటి నేను యొక్క ఉద్గమ స్థానం.
ఇది మన ప్రమేయం లేకుండా పుట్టిన దగ్గర నుంచి చావు వరకు నిరంతరం కుట్టుకుంటూ ఉంటుంది. ఈ కేంద్రాన్ని మర్చిపోయి నేను చేస్తున్నాను అనేటటువంటి భావన మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మస్తిష్కం నుంచి వస్తుంది, బ్రెయిన్ నుంచి వస్తుంది. చేత నిజానికి బ్రెయిన్ మిథ్యా నేను యొక్క ఉద్గమ స్థానం. ఉపనిషత్తులో, వేదాలలో హృదయం నుంచి 101 నాడులు శరీరం అంతా వ్యాపిస్తాయని, ఒక నాడి మాత్రము శరీరం నుంచి హృదయంలోంచి శిరస్సు వైపుకి వెళ్తుంది ఊర్ధ్వస్థానానికని. ఆ ఒక్క నాడిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు యోగి అని. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మన ఆలోచనలన్నీ సమసిపోయి హృదయ స్థానం దగ్గరికి వెళ్ళిపోతాం. హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, మనస్సు ఆగిపోతుంది తన ఆలోచనలను. దీనిని అర్థం చేసుకోవటానికి మన ప్రమేయము లేకుండా తనంతట తాను ఉద్భవించి ఆవిర్భవించి నిరంతరము సంకోచ వ్యాకోచాలను ప్రదర్శించేటటువంటి ఒక బిందువును శ్రీం లేక హృదయము అంటాము. ఈ హృదయము ఎప్పుడైతే జాగృతమవుతుందో మన శరీరములో ఉన్నటువంటి సారథి జీవనయాత్ర కొనసాగించటం మొదలెట్టాడు అని అర్థం. నిద్రపోతున్నప్పుడు కూడా జీవనయాత్ర జరుగుతుంది, కానీ దాంట్లో మన జాగృత చేతనత్వము, అవేర్నెస్ ఉండదు. మెలకుగా ఉన్నటువంటి సాధనత్వము, సాధన రథము ఎప్పుడైతే నడక మొదలెడుతుందో అది 3 రకాలుగా ఉండవచ్చు. ఆ నడక ఒకటేంటి అంటే సారథి చాలా బలంగా ఉండి, రథం సారథి యొక్క ఉత్సాహానికి కానీ దానికి కానీ తగినట్టు లేకుండా బలహీనంగా ఉంటే రథం ముక్కముక్కలైపోతుంది. రజోగుణం. దానిని మన ఎదురుకుండా ఉన్నటువంటి త్రిభుజంలో కామేశ్వరి బిందువు అంటాం. బద్ధకం, ఆలస్యం. రథం కదలదు, గుర్రం కదిలించాలంటూనే రథం మాత్రం కదలదు. తమస్సు. దానినే మన త్రికోణంలో భగమాలిని అంటాం. రథము సారథి ఏకీకరణ చెంది సారథి చెప్పినట్టు రథము అక్షరాల ఎప్పుడైతే పాటిస్తుందో దాన్ని వజ్రేశ్వరి అంటాం, సత్వగుణం అంటాం. ఈ బిందువు నుంచి ఏర్పడినటువంటి 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలే అనేక రూపాలుగా చెప్పబడుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, లేకపోతే జ్యేష్ఠ, వామ, రౌద్రి, లతీడ, పింగళ, సుషుమ్న. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. దాని యొక్క వాటి యొక్క పనులని బట్టి గుణాలు. గుణాలు అంటే ఏంటి? స్వభావాలు. స్వభావాల గురించి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం చెప్పుకున్నప్పుడు సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని చెప్తాం. అంచేత సాధకుడు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తన యొక్క శరీరమును అటు నిద్రపోనివ్వకూడదు. గుర్రం పరిగెట్టు అనగానే పరిగెట్టడానికి రెడీగా ఉండాలి. గుర్రం పరిగెట్టమన్నప్పుడు పరిగెడుతూ అలసిపోకూడదు. దీన్ని సత్వగుణం అంటాం. దీన్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి మనం నిరంతరం మన సాధనా శిబిరంలో మన క్లాసుల్లో ఏం చెప్పుకుంటూ ఉంటాం? తక్షణమే. ఏ పనైనా మనం చేయదలుచుకున్నప్పుడు తక్షణమే మనం చేయకపోతే చేయగలిగి ఉండి తర్వాత ప్రకృతిలో మన పనులు ఆలస్యం అవుతున్నాయి, మేము ఏమో అనుకున్నా తక్షణమే జరగటం లేదు మాస్టారు, ఏదో అడ్డంకులు వస్తుంది మాస్టారు అని అనేటానికి హక్కు మనకి ఉండదు. తక్షణమే కనుక మనం ఏ పని ఆ పని అప్పటికి చేసిస్తూ ఉంటే
భగవంతుడి యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏంటి అంటే సంకల్ప సిద్ధి. అంటే భగవంతుడి సంకల్పానికి దాన్ని క్రియారూపంలో ఆచరణలో ఫలితాన్ని పొందటానికి తేడా ఉండదు. యోగులకు కూడా మనం ఏం చెప్పుకుంటాం? సంకల్ప సిద్ధి అని చెప్పుకుంటాం. లారీ మహర్షి యొక్క జీవితంలో కానీ మిగతా వాళ్ళ జీవితాలలో కానీ, ముఖ్యంగా లారీ మహర్షికి ఆయన గురువు హిమాలయాలకి పిలిచి దీక్ష ఇవ్వదలుచుకున్నప్పుడు, కిందటి జన్మలో లారీ మహర్షికి ఒక కోరిక ఉండేదిట. ఒక బంగారు భవనంలో, ఓ రాజుగారు లాంటి భవనంలో నేను ఒకరోజు ఉంటే అక్కడ నేను దీక్ష పుచ్చుకుంటే ఎంత బాగుంటుందో అని. అది కూడా గురువు గమనించి అతనికి దీక్ష ఇవ్వటానికి హిమాలయాల్లో పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ప్రవహిస్తున్న వాగులో స్నానం చేసి రమ్మన్నాడు. తిరిగి వచ్చేసరికి అక్కడ ఒక బంగారు మహల్ రెడీగా ఉంది. రాత్రల్లా ఆ మహల్ ఉంది అక్కడ. ఆ మహల్లో ఆయన తిరిగాడు, అంతా చేశాడు. రెండో రోజు సూర్యోదయంలో ఇప్పుడు ఆ బంగారు మహల్లోనే లారీ మహర్షికి బాబాజీ దీక్ష ఇస్తాడు. సత్వగుణము యొక్క లక్షణం అది. సత్వగుణం అంటే మనకి చాలా మందికి వచ్చేటటువంటి గందరగోళం ఏంటి అంటే నిద్రపోతూ ఉండటం. సామ్యం అని. సామ్యం కాదు, ఆలోచన యొక్క ఫలితము మధ్యన ఉన్నటువంటి శరీరం యొక్క అవరోధము లేకుండా తక్షణమే జరగడం. ఒక విధంగా స్వర్గలోక స్థితి. స్వర్గలోకంలో అంతే కదా. కల్పవృక్షం ఉందనుకుంటాం. కల్పవృక్షం ఉందంటే అర్థం ఏంటి? ఆ వృక్షం కింద కూర్చుని ఆలోచిస్తే అది తక్షణమే వచ్చేస్తుంది. మరి మనకు కూడా ఒక కల్పవృక్షం లభిస్తే ఎంత బాగుంటుంది. చింతామణి ద్వీపం అని కూడా లలితా సహస్రనామంలో శ్రీచక్రం గురించి చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఒక చింతామణి అని. చింతామణి అంటే ఏంటి? ఆలోచించింది తక్షణము ప్రసాదించేటటువంటి ఒక మణి. కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానము రాకుండా, ఆలోచన విధానంలో కావలసినటువంటి మార్పు రాకుండా ఉంటే వచ్చే ప్రమాదం ఏంటి? ఎండాకాలంలో గుంటూరు విజయవాడ ఎండల్లో కాలినడక మీద ఒకడు వెళ్తున్నాడు. వెళ్తూ బాగా అలసిపోయి చెమటలు కక్కుకుంటున్నప్పుడు చెట్టు కింద నుంచున్నాడు. చల్లటి గాలి వేస్తే బాగుంది అనుకున్నాడు. వాడికి తెలియదు అది కల్పవృక్షం కింద నుంచున్నాడని. విజయవాడ గుంటూరు మధ్యన కల్పవృక్షం ఉంది ఎక్కడో నాకు తెలియదు. కానీ వాడికి యాక్సిడెంటల్గా దొరికింది. చల్లటి గాలి వేయటం మొదలెట్టింది. ఎంతో బాగుంది కదా, ఆకలిస్తుంది, చల్లటి నీళ్లతో పాటు ఆహారం దొరికితే ఎంత బాగుందో. తక్షణం వచ్చేసి కడుపు నిండా తిన్నాక నెక్స్ట్ ఏంటి? పడుకుంటే బాగుండు. తగిన వసతులు ఏర్పడ్డాయి. అమ్మో ఇదంతా జరుగుతుంది, ఏదో బ్రహ్మరాక్షసి ఉంది కాబోలు నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. పాపం సాధకుడిని బ్రహ్మరాక్షసి తినేసింది. జత ఆలోచనలలో పరిపూర్ణమైనటువంటి జాగరూకత లేకపోతే వచ్చే ప్రమాదాల నుంచి ఈ శరీరం అడ్డుకుంటుంది మనని. శరీరం గురించి మనం ఇంతగా బాధపడతాం కానీ అసలు శరీరం మనకు ఒక వరదానం. మనం అనేక ఆలోచనలు అనుకున్నవి తక్షణమే చేయటం మొదలెడితే ఎంత గందరగోళంలో పడిపోతాం. కానీ సాధారణ వ్యక్తిగా మనం మాట్లాడుకోకుండా సాధకుడుగా మాట్లాడుకుంటున్నప్పుడు మన బాధ్యతలు కానీ చేయగలిగేటటువంటి పనులను కానీ ఎప్పుడు ఏది చేయగలమో దాన్ని తక్షణం చేసేయటం నేర్చుకోవాలి. అది సత్వగుణాన్ని వృద్ధిపరుస్తుంది. ఆ సత్వగుణాన్ని వృద్ధిపరిచేది ఏం చేస్తుంది? మన కోరికల్ని తీరుస్తుంది. అంచేత దాన్ని కామేశ్వరి అంటాం. ఈ క్యాంప్ అయిపోయిన చివరి రోజు ఆ కామేశ్వరి దర్శనానికి వెళ్తున్నాం కూడా మనం, ఇష్టకామేశ్వరి. అంచేత ఈ సత్వగుణం తర్వాత రజోగుణం. రజోగుణం ఏం చేస్తుంది? పని మొదలెడతాడు. సారథి చాలా ఉత్సాహవంతుడు, శరీరం వినదు, వీడు గోపి లేదు, చేయలేని పనులన్నీ నెత్తివేసుకుంటాడు. 3 గంటల సేపు గాయత్రి సాధన, 4 గంటలు యజ్ఞం, 3 గంటలు కుండలిని జాగరణ సాధన, 16 గంటలు హ్రీం బీజ సాధన. ఇదంతా వేసుకుని కూర్చుంటాడు. వీడు మొదలెడతాడు. 10వ నిమిషానికి ఏం స్టార్ట్ అవుతుంది? మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. చివరికి మొత్తం అంతా మానేస్తాడు. ఇది రజోగుణం. ఈ రజోగుణ ప్రవృత్తి మన సాధకుల్లో చాలా ఎక్కువ మంది కనిపిస్తుంది. సాధన మొదలెడతారు, దాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకెళ్లరు. దాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి వజ్ర సంకల్పము వజ్రేశ్వరి దేవి ఇస్తుంది మనకి.
సంకల్పనిష్ట చేత మనలో ఉన్నటువంటి రజోగుణ ప్రవృత్తి మనం వదులుకోవాలి అంటే, రజోగుణ ప్రవృత్తి అంటే ఏంటి? చెయ్యాలని ఉంది, చేస్తున్నాము, కానీ శరీరం సహకరించటం లేదు. కానీ శరీరం సహకరించటం లేదు, నేను చెయ్యాలి అనే దాన్ని మనం పరిపూర్ణంగా చేయటానికి క్యాంపులు లాంటివి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరితో పాటు కలిసి చేయాల్సి వస్తుంది. కనుక సహజంగానే మనలో ఆ సంకల్ప శక్తి వృద్ధి చెందుతుంది. ఆ సంకల్ప శక్తి వృద్ధి చెందుతాన్ని పింగళ నాడి అని కూడా అంటాం, సూర్యశక్తి కూడా అంటాం. ఈ సంపూర్ణ సృష్టి ఏమనుకుంటాం మనం? సూర్యుడి యొక్క సంకల్పంతో, భగవంతుడి యొక్క సంకల్పంతో ఆవిర్భవించింది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి రెండూ కాకుండా మూడో రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటది? సారథి పద వెళ్దాం అంటాడు, బండి కదలదు. తమస్సు, అజ్ఞానము. అసలు ఏది చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, ఎప్పుడు చేయాలో తెలియనటువంటి మానసిక స్థితి. ఈ మానసిక స్థితి సహజంగా అందరికీ ఉంటుంది. మనం అందరం ఏదో చాలా పనులు చేసిస్తున్నాం. ఒకడు ప్రెసిడెంట్, ఒకడేమో మేనేజింగ్ డైరెక్టర్, ఇంకోడు వాడు, ఇంకోడు వీడు, రకరకాలైనటువంటి పోస్టులలో ప్రపంచంలో మనము అందరూ చాలా సక్రియంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో కనుక మనం వీళ్ళ యొక్క కార్యకలాపాలని పరిశీలిస్తే ఇవంతా కూడా తమో గుణమే. ఇందుకు తమో గుణం? లక్ష్యము లేదు కనుక. ఒకవేళ లక్ష్యము ఉన్నా ఆ లక్ష్యము ఆధ్యాత్మికత లేకపోతే సృష్టి యొక్క పరిణామ క్రమానికి అనుగుణ్యముగా లేదు కనుక ఇవన్నీ కూడా తమో గుణము యొక్క లక్షణాలే. ఈ తమో గుణం యొక్క లక్షణాలన్నీ కూడా భగమాలిని అనేటటువంటి శక్తి ద్వారా మనము చూపిస్తూ ఉంటాం. ఈ తమో గుణం యొక్క లక్షణాలు మనం నిత్య జీవితంలో సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణం ఉందా, ఈ దృష్టితో సాధకుడు ఆలోచించాడు. యాక్టివ్గా ఎవడైనా ఉంటే వాడికి రజోగుణం ఎక్కువ ఉంది, నిద్రపోతూ ఉంటాడు నిరంతరము, వాడికి తమో గుణం ఎక్కువ ఉంది. ఎప్పుడు నవ్వుతో తుడుతో ఆనందంగా ఉంటాడు, సత్వగుణం ఎక్కువ ఉంది. ఒక విధంగా అది కరెక్ట్ అయిన గుణాల యొక్క ప్రవృత్తిని బట్టి శ్రీచక్రోపాసకుడు చేసేటటువంటి ఈ సాధనలో మీకు ఎదురుగుండా పెట్టినటువంటి అధోముఖ త్రిభుజములో మధ్యన బిందువు, చుట్టూరా త్రిభుజము, దీనికి రెండు అద్భుతమైనటువంటి పేర్లు ఇచ్చారు. బిందువుకి సర్వానందమయ చక్రము అని పేరు, ఆ త్రిభుజానికి సర్వసిద్ధిప్రద అని పేరు. మామూలు పేర్లు కావవి. అంటే ఋషులు ఆ పేర్లు పెట్టినప్పుడు వాళ్ళకి అతిశయోక్తిగా వచ్చే మూడు చాలా బాగుంది. ఎలా ఉందా సరే ఆ బిందువు సర్వానందమయ చక్రం అనేద్దామని కాదు, మీరు నిజంగా ఆ బిందువు యొక్క తత్వాన్ని, ఆ బిందువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని అవగాహన చేసుకుంటే సర్వ ఆనందానికి అది దారితీస్తుంది. అలాగే ఈ త్రిభుజాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అది సర్వసిద్ధిప్రద, అన్ని రకాలైనటువంటి సిద్ధుల్ని మనకి అది అందజేస్తుంది. ఎలా అందజేస్తుంది, ఏ విధంగా అందజేస్తుంది అంటే కొన్ని విషయాలు మనకి ముందు బాగా బ్యాక్గ్రౌండ్ అవగాహన ఉండి తీరాలి. గుణాల గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సత్వగుణము, సత్వగుణం అంటే ఏంటి? ఏ పని ఎప్పుడు చెయ్యాలో, ఏ పని ఎప్పుడు చేయాలో. ఎటువంటి పని? సృష్టిలో మనం పుట్టాం, ఫలానా చోట ఉన్నాం, ఫలానా వాళ్ళకి భార్యగా, ఫలానా వాళ్ళకి భర్తగా, ఫలానా వాళ్ళకి రకరకాలైనటువంటి బంధుత్వాలతో జీవిస్తున్నాం మనం. ఈ జీవించటానికి వెనకాతలు గల కారణం ఏమిటి? దానికి అనుగుణ్యంగా మనం జీవించాలి. దానికి అనుగుణ్యంగా మనం జీవిస్తున్నప్పుడు చేసుకునేటటువంటి నిర్ణయాలు తక్షణము అమల్లో చేయగలిగితే సత్వగుణం. అతి ఉత్సాహంగా గందరగోళం పడితే రజోగుణం. తెలుసు కానీ చేయలేకపోయాం, తమో గుణం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనము సృష్టిలో మనము జీవించి ఉన్నటువంటి స్థలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాన్ని అర్థం చేసుకోవటానికి పంచతత్వాల గురించి మంచి అవగాహన కావాలి మనకి. ఏంటి పంచతత్వాలు? పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5 తత్వాలలో
మధ్య ఉన్నటువంటి మూడో తత్వం అయినటువంటి అగ్నితత్వానికి ఇంకొక పేరు కూడా చెప్తూ ఉంటాం, వహ్ని అని. వహ్ని అంటే వహించేది, మోసుకుపోయేది అని. దీనిని ఉపయోగించి సాధకుడు తన సాధనా విధానాన్నంతా కూడా మలుచుకుంటాడు. వహ్ని అంటే అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? స్థూలంగా ఉన్నదాన్ని వేడి చేస్తే జలతత్వానికి మారుతుంది. జలతత్వాన్ని ఇంకా వేడి చేస్తే వాయుతత్వానికి మారుతుంది. వాయుతత్వాన్ని ఇంకా వేడి చేస్తే ఆకాశతత్వానికి మారుతుంది. అణువుల మధ్య దూరం ఎక్కువ అవుతుంది. వాయు అణువులు చాలా దూరంగా ఉంటాయని చెప్తుంది సైన్స్. ఇంకా వేడి చేస్తే వాయు అణువుల మధ్య దూరం పెరుగుతుంది. వాయు అణువుల మధ్య చాలా దూరం పెరిగిపోతే మిగిలేదేంటి? ఆకాశమే కదా, చోటు కదా. అంచేత పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. కానీ వీటిని మన భౌతిక జగత్తులో చూస్తున్నటువంటి ఆకాశం అనుకోవద్దు. మనం కనిపిస్తోంది ఆకాశం. ఎలా కనిపిస్తోంది? ఏమీ లేనటువంటి దానిలాగే కనిపిస్తోంది. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో ఆకాశతత్వము నుంచి అన్ని పుట్టుకొచ్చాయని చెప్తుంది. చేత ఆకాశతత్వాన్ని మనం బిందువుగా భావిస్తాం. మనం అంటే ఇక్కడ శ్రీం అని రాసినటువంటి బిందువు ఆకాశతత్వానికి ప్రతీక. ఆ ఆకాశతత్వము నుంచి అగ్ని యొక్క సహాయముతో, అంటే ఏంటి? ఆకాశతత్వం నుంచి వేడిని మనం తీసేస్తూ పోతూ ఉంటే వాయుతత్వం ఏర్పడుతుంది. ఇంకా వేడిని తగ్గిస్తే జలతత్వం ఏర్పడుతుంది. అందుకే ఐస్ వాటర్ తీసుకుని మనం ఇక్కడ పెడితే గ్లాస్, ఆ గ్లాస్ పై భాగం చుట్టూ ఏమొస్తుంది? నీటు. అంటే ఇక్కడ నీటి అణువులు ఉన్నాయి ఆకాశంలో, కానీ మనకు కనిపించడం లే. కానీ ఎప్పుడైతే ఐస్ వాటర్ను తీసుకొచ్చి పెట్టాము, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి తేమను, వేడినది లాగేసుకుంది కనుక వాయు స్థితిలో ఉన్నటువంటి తేమ జలస్థితిలోకి వచ్చేసింది. అందులో ఉన్నటువంటి వేడిని ఇంకా తీసేస్తే పృథ్వీతత్వంలోకి వస్తాం మనం, ఘనీభవిస్తుంది. ఇది మనం కనుక అవగాహన చేసుకుంటే పంచతత్వాలలో పృథ్వీతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ మార్పులు దేనివల్ల వస్తున్నాయి? మనకి అగ్ని వల్ల వస్తుంది. దీనిని రాబోయేటటువంటి 21వ శతాబ్దంలో చివరి అర్ధభాగంలో ఈ అగ్ని విద్య ప్రతి స్కూల్లోనూ దాంట్లో కూడా నేర్పబడుతుంది అని జ్వాలాకుల్ మహర్షి తన పుస్తకంలో రాశాడు ఈ విద్యను. కానీ ఇదంతా అప్పుడు ఎప్పుడు నేర్పబడుతుంది? దీని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వస్తే. దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ ఈ పంచతత్వాల యొక్క ప్రతీకలు మన శరీరంలో 2 రకాలుగా పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలుగా, కర్మేంద్రియాలుగా. ఆకాశతత్వం యొక్క జ్ఞానేంద్రియము చెవులు, ఆకాశతత్వం యొక్క కర్మేంద్రియము నోరు. 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు. ఇది ఆకాశతత్వం. చెవుల ద్వారా ఏం చేస్తాం? వింటాం మనం, శృతి. నోటి ద్వారా ఏం చెప్తాం? విన్న దాంట్లో గుర్తున్నది చెప్తాం, శృతి, స్మృతి. ఇవి నిరంతరము ఒకేలాగా ఉంటాయి, సనాతనంగా శాశ్వతంగా ఒకేలాగా ఉంటాయి. వాటిని పురాణాలు అంటాం. శృతి, స్మృతి, పురాణాలు. కానీ ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? శృతి ఆకాశం నుంచి వస్తున్నాయి. అంచేత ఆకాశతత్వంలో ఈ సంపూర్ణ జగత్ అంతా ఇమిడి ఉంది. ఆ ఆకాశతత్వానికి ఉన్నటువంటి ఒక లక్షణము, ఒక గుణము ఏంటి అంటే శబ్దము. శబ్దం ఎలా ఏర్పడుతుంది? 2 పదార్థాలు ఎప్పుడైనా కలిస్తే శబ్దం ఏర్పడుతుంది. 2 ఆకులు కలుసుకున్న చప్పుడు శబ్దం వినిపిస్తుంది. ఏ 2 పదార్థాలు ఘర్షణ వచ్చినా శబ్దము ఉత్పత్తి అవుతుంది. మిథునము, కలయిక. ఎప్పుడు ఏ 2 పదార్థాలు కలిసినా, 2 తత్వాలు కలిసినా శబ్దము ఏర్పడుతుంది. ఈ శబ్దము దేనివల్ల ఏర్పడుతుంది? కలయిక, విడుదల, కలయిక, విడుదల, సంకోచ, వ్యాకోచాలు. అంచేత ఈ ఆకాశతత్వానికి సహజంగా ఉన్నటువంటి లక్షణము సంకోచ, వ్యాకోచాలు. సైన్స్ తెలియకుండా అదే దారిలో ప్రయాణిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ, ఈ సంపూర్ణ సృష్టి ముందు ఒక బిందువుగా ఘనీభవించి ఉంది అని.
ఎందుకో కారణం తెలియదు కానీ సడన్గా అది విస్ఫోటనం చెందింది. అది అలాగా విస్తరిస్తూ ఉంది. అలా విస్తరిస్తూనే ఉందని మనం ఈ మాటలు చెప్పుకుంటున్న కాలంలోనే సెకండ్కి 18 కిలోమీటర్ల వేగంతో విశ్వం పయనిస్తోంది అని. అంటే ఈ క్యాంప్ అయిపోయే లోపల భగవంతుడు తెలియాలి అది ఎన్ని కిలోమీటర్ల దూరం వ్యాకోచిస్తుందో. అలా వ్యాకోచిస్తూ ఉంటుంది అది. ఈ వ్యాకోచం ఎప్పుడైతే ఆగిపోతుందో సడన్ గా ఏమైపోతుంది, లయం చెందుతుంది మళ్ళా బిందువులోకి. ఎలా, ఏ విధంగా లయం చెందుతుంది? పొద్దున్నే నిద్రలేచాం, నిద్ర లేచిన మరుక్షణం నేను అనేటటువంటి బిందువు స్టార్ట్ అయింది. శ్రీం అనేటటువంటి బిందువు స్టార్ట్ అయింది. అంచేత సర్వానందమయ చక్రము. నేను ఉంటే కదా ఆనందం, ఆనందాన్ని అనుభవించేటటువంటి ఒక బిందువు ఉంటే ఆ ఆనందానుభూతికి అర్థం ఉంది. నేను అనేటటువంటి వాడే లేకపోతే ఆనందాలకు కావలసినటువంటి పెగ్, ఆనందాలకు కావలసినటువంటి మేకు, ఆనందానికి కావలసినటువంటి కొయ్య ఉండదు. అంచేత ఆ బిందువు గురించి చెప్తున్నాడు. శ్రీం అనేటటువంటి బిందువు సర్వానందమయ చక్రము. ఈ సర్వానందమయ చక్రము ఎప్పుడైతే జాగృతం అవుతుందో, ఆకాశతత్వం అని చెప్పుకుంటున్నాం కదా, ఏం స్టార్ట్ అవుతుంది అక్కడ? సంకోచ వ్యాకోచాలు స్టార్ట్ అవుతాయి. అంచేత ఈ శ్రీం బీజానికి ఆకాశతత్వానికి సంబంధించినటువంటి సంకోచ వ్యాకోచాలు ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఆ మహత్ యొక్క, నేను యొక్క ప్రతినిధి హృదయము సంకోచ వ్యాకోచాలు మొదలెడుతుందో సృష్టి మొదలవుతుంది. ఎవరి సృష్టి? నా యొక్క సృష్టి. నేను ఎక్కడున్నానో, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఏ ఆనందాలు ఏ దుఃఖాలతో నేను పడుకున్నాను, అదే దుఃఖాలు అదే ఆనందాలు అదే బంధుత్వాలు, వాటితోనే నేను మళ్ళా సంపూర్ణ సృష్టి తక్షణమే మేల్కుంటుంది. సంకోచ వ్యాకోచాలు మొదలయ్యాయి హృదయంలో. ఈ సంకోచ వ్యాకోచాలు ఎప్పుడైతే మొదలయ్యాయో బిందువు కాస్త ఏమైంది? వృత్తంగా మారుతుంది. అదే ఈ అధోముఖ త్రిభుజంలో శ్రీం చుట్టూరా ఈ 3 రేఖలను కలిపి గీసేటటువంటి వృత్తము. ఈ వృత్తంలో బాధ్యతను సవ్యంగా ఎరిగి చేయవలసినటువంటి పని చేస్తూ ఉంటే సత్వగుణం, అతి ఉత్సాహంగా ఎటువైనా వెళ్ళిపోతే రజోగుణం, చెయ్యాలి కానీ చేయను తమోగుణం. ఈ 3 లక్షణాలు ఏర్పడతాయి. కానీ ఈ 3 లక్షణాలను కనుక మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే, సమానంగా ఉపయోగించుకోగలిగితే ఏమవుతుంది? అన్ని రకాలైనటువంటి సిద్ధులు మనం ఎటు వెళ్ళదలుచుకున్నామో అది సిద్ధిస్తుంది. కనుక ఈ అధోముఖ త్రిభుజాన్ని మనం సర్వ సిద్ధిప్రద చక్రము అంటాం. ఈ సర్వసిద్ధిప్రద చక్రము ఎలా మార్పు చెందింది? హృదయంలో ఉన్నటువంటి సంకోచ వ్యాకోచాల ద్వారా ఈ సంపూర్ణ శరీరంలోకి రక్త ప్రవాహం స్టార్ట్ అయింది. ఈ రక్త ప్రవాహం స్టార్ట్ అయింది, రక్తం కొట్టుకుంటూ ఉంటుంది. నేను అనేటటువంటి చేతనత్వము ప్రతి చోట వ్యాపించింది. ఎక్కడ ప్రతి చోట వ్యాపించింది? మన శరీరం యొక్క, చర్మము యొక్క బాహ్య పరిధి వరకు. ఈ శరీరాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు. శరీరానికి కొంచెం దగ్గరగా ఉన్న మిల్లీమీటర్లో నేను వంతు దగ్గరగా ఉన్నా, నన్ను ముట్టుకోకపోతే నా నుంచి వేరు అది. అంటే మన బాహ్య పరిధి ఎక్కడికి వచ్చింది? చర్మం అంతా మన బాహ్య పరిధి. కేంద్రము హృదయము నుంచి బొడ్డుకి దిగుతుంది. ఈ భావన కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఈ పనులన్నీ చేస్తున్నాను, నేను జీవించి ఉన్నాను, నేను ఇంత గొప్పవాణ్ణి, ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడు నుంచి వస్తుంది, మనస్సు నుంచి వస్తుంది. రక్త ప్రసరణ జరగాలి, తిన్నది అరగాలి, నాడులన్నీ సమానంగా పనిచేయాలి. ఇది మన మనసు చెప్పినట్టు విందు, మన బ్రెయిన్ చెప్పినట్టు వినవు. అవి ఏం చెప్పినట్టు వింటాయి? అవి హృదయం చెప్పినట్టు ఉంటాయి. అసలైనటువంటి కేంద్రస్థానం హృదయము. కానీ శ్రీచక్రము, ఋషుల యొక్క యోగ దర్శనం మనకి ఏం చెప్తుంది అంటే, ఇంకాస్త కిందకి దిగాలి మన చేతనత్వం. మన చేతనత్వము హృదయ స్థానము నుంచి
నాభి స్థానం వరకు కిందకి దిగాలి. ఆ నాభి స్థానం వరకు కిందకి దిగేటటువంటి ప్రక్రియే శ్రీచక్ర సాధన. ఎలా చేసుకుంటాం? దీన్ని అర్థం చేసుకోవటానికి ఋషులు మనకి ఒక అమూల్యమైనటువంటి జ్ఞాన సంపదను ఇచ్చారు. 3 వేదాలు, దానికి 4వ వేదం కలపబడింది. దాని తర్వాత ఈ రాబోయేటటువంటి కాలంలో పంచమ వేదము, 5వ వేదం కూడా ఆవిర్భవిస్తుంది అని ఋషుల యొక్క వాక్కు. ఈ వేదాలు పుస్తకాల్లో ఉన్నాయని, మేము వేదాలు చదవలేదని, మేము సంస్కృతం రాదని చాలామంది అంటూ ఉంటారు. సంస్కృతంలో వేదం లేదు, పుస్తకాల్లో వేదం లేదు. కొందరు తెలుగు మీడియంలో కెమిస్ట్రీ చదువుతారు, కొందరు ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ చదువుతారు, ఇంకొందరు హిందీ మీడియంలో కెమిస్ట్రీ చదువుతారు. వీళ్ళు ముగ్గురు ఒక చోట కలిసి చర్చించుకోవాలి. ఖచ్చితంగా చర్చించుకోలేరు. ఒకడు హిందీ మీడియంలో చదివాడు, ఒకడు ఇంగ్లీష్ మీడియంలో చదివాడు, ఒకడు తెలుగు మీడియంలో చదివాడు. వాడికి అసలు ఆ ప్రశ్న పేపర్ ఇచ్చినా, వాడు గోల్డ్ మెడలిస్ట్ అయినా వాడికి అర్థం కాదు. కానీ బోర్డు మీద ఈక్వేషన్ రాస్తే ముగ్గురికి అర్థమవుతుంది. ఇంచేత బోర్డు మీద రాసినటువంటి ఈక్వేషన్లో భాష లేదు, సంకేతాలు ఉన్నాయి, సంజ్ఞలు ఉన్నాయి. ప్లస్ అనేటటువంటి సంజ్ఞ. లెక్కలు తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా మీడియంతో పని లేదు. ప్లస్ అనేసరికల్లా వాడికి అర్థమైపోతుంది ఆ సంకేతం కలపాలి అని. మైనస్ గీత గీస్తాం, అర్థమైపోతుంది వాళ్ళకి. అలాగే వేదాలు సంస్కృత భాషలో లేవు. వేదాలు ప్రకృతి యొక్క సంకేతాత్మకంగా, ధ్వన్యాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోలేక పుస్తకాలలో ఉన్నటువంటి సంస్కృతమైనటువంటి భాషలో వేదాలను అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకోలేము. వేదాల వెనకాతలు ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి. వేదాలలో ఉండేటటువంటి 2 సంకేతాలను కొంచెం మనం ఇవాళ అర్థం చేసుకుందాం. మిగతా సంకేతాలను దీని ప్రకారమే మనం మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకోవచ్చు. మొట్టమొదటి సంకేతము ఆవు, గౌ. రాక్షసుల బారి నుంచి ఇంద్రుడు మా యొక్క గో సంపదను రక్షించుగాక అని వేదంలో ఒక సూక్తం ఉంది. వేదంలో ఉన్నటువంటి ఈ సూక్తాన్ని మనం పైకి చదివినప్పుడు, అలాగే శ్రీ సూక్తంలో కూడా మనం చెప్తూ ఉంటాం, ఆవులు చాలా కావాలి, అశ్వాలు చాలా కావాలి. ఈ ఆవులు, అశ్వాలు ఋషులకి ఎందుకు కావాల్సి వచ్చాయి? అసలు ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఋషులు? అసలు భౌతిక జగత్తుని ఎప్పుడో వదిలిపెట్టేశారు. భౌతిక జగత్తులో మనకున్నటువంటి కోరికలు అసలు వాళ్ళకి లేనే లేవు. వాళ్ళకున్నటువంటి ఏకైక కోరిక ఏంటి? జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని, సాధనను సమాధి ద్వారా తెలుసుకోవాలని. సమాధి ద్వారా వాళ్ళు దర్శించినటువంటి మంత్రాలలో ఆవులు, గోవులు గురించి ప్రసక్తి వస్తే మనం కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మనం నిర్ణయించుకోవాలి వాళ్ళు చెప్పినటువంటి మాటల యొక్క అంతరార్థం ఏమవుతుంది అని. ఆవులు వేదాలలో ఎక్కడ వచ్చినా కూడా ఇంద్రియ సమూహానికి ప్రతీకలు. గోపాలుడు ఇంద్రియాలను పాలించేవాడు. గోస్వామి తులసీదాస్ ఇంద్రియాలకు స్వామిత్వాన్ని సంపాదించుకున్నటువంటి తులసీదాసు అని అర్థం. అక్కడ ఆవుల యొక్క స్వామి అని అర్థం కాదు. అంచేత ఈ గో అనేటటువంటి పదం మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం? మనం ఇక్కడ వేదాలలో ఇంద్రియాలని యొక్క అధిపతి. ఇంద్రియాలు వాడి అధిపతి చెప్పకుండా ఎవడు చెప్పినట్టు వింటున్నాయి? రాక్షసులు చెప్పినట్టు వింటున్నాయి. రాక్షసులు ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు. రాక్షసులు అంటే తమోగుణ ప్రవృత్తి. తమోగుణ ప్రవృత్తి అంటే మనం ఎవరో రాక్షసులం కంటే చాలా మంచివాళ్ళం అని మాత్రం అనుకోవద్దు. మనమే రాక్షసులం. ఎందుకు మనమే రాక్షసులం? మనకి మన జీవితం యొక్క ఉద్దేశం తెలియదు. రాక్షసులు ఏ విధంగా అవుతే వాళ్ళ భౌతిక సుఖాల కొరకు మాత్రమే జీవించారో మనం అలాగే జీవిస్తున్నాం. జత రాక్షసుల కంటే మనం చాలా గొప్పవాళ్ళం కాదు. ఒక విధంగా రాక్షసులు ఇంకా గొప్పవాళ్ళు. కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి భౌతిక సుఖాల కోసమైనా వాళ్ళు తపస్సు చేయగలిగారు. రజోగుణాన్ని, సంకల్పాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలిగారు. మనం దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. అంచేత ఏమంటున్నాడు ఇక్కడ ఋషి? నువ్వు సాధన చేయదలుచుకుంటే నువ్వు ఏ విధమైనటువంటి సాధన చేయి. నీ యొక్క ఇంద్రియాలను రాక్షసులు ఎత్తుకుపోయారు.
నీ ఇంద్రియాలు నీ చెప్పినట్టు వింటలే. నీ ఇంద్రియాలు రాక్షసులు చెప్పినట్టు వింటున్నాయి. ఇంచేత సాధన చేసుకోవాలి, జపం చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అని మనకి తెలిసినప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం మన జీవితంలో, దాన్ని బట్టే మనకు నిర్ణయం అవుతుంది మన రాక్షసులము, దేవతలము, మనుష్యులము. అంచేత ఆ రాక్షసుల్ని ఎత్తుకుపోయినటువంటి ఆవులు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వాలి. ఎవడిస్తాడు మనకి తిరిగి? రాక్షసులతో ఎవడు దెబ్బలాడతాడు? మన మనస్సు మార్చుకుంటే చాలు. భౌతికమైనటువంటి జీవితం కాదు నాకు ముఖ్యము, ఆధ్యాత్మిక ప్రవృత్తి గల జీవితమే నాకు చాలా ముఖ్యము అనేటటువంటి మనస్సు ఎప్పుడైతే మారుతుందో, మనస్సుకే ఇంకొక పేరు వేదాలలో ఇంద్రుడు. అంచేత ఇంద్రుడిని ప్రార్థన చేస్తున్నారు, మనస్సును ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కాస్త బుద్ధిగా ఉండు, నువ్వు అనవసరంగా రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోకు, ఇంద్రియాలను నీ యొక్క అదుపులోనే పెట్టుకో. ఆ ఇంద్రియాలనే కాకుండా, ఆవులు కాకుండా గుర్రాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ గుర్రాల ప్రసక్తి ఎప్పుడు వేదాలలో వచ్చినా దానికి ఈక్వేషన్ ఏంటి అంటే శక్తి. మన యొక్క శక్తి దేనికి ఉపయోగిస్తున్నాం? మనం అనంతమైనటువంటి శక్తి ఉంది, సాధనకి అంతా మనం ఉపయోగిస్తున్నాం శక్తిని. ఏదో కారణం చెప్తాం, ఫలానా కారణం వల్ల ఫలానా పని పూర్తవ్వాలనో, ఫలానా వాళ్ళ వల్ల, ఫలానా ఏమీ లేకపోతే నాకే తుమ్ములో జలుబులో ఉందనో ఏదో కారణం చెప్తున్నాం. కానీ ఆధ్యాత్మిక సాధనానికి శరీరం అంత ఇంపార్టెంట్ కాదు, నీ మనస్సు మారటం ఇంపార్టెంట్, నీ మనస్సు యొక్క శక్తిని మార్చుకోవటం ఇంపార్టెంట్. చేత ఆవుల యొక్క సమూహము, గుర్రాల యొక్క సమూహము కావాలి అంటే మనం ఇప్పటికీ కూడా ఇంజన్ హార్స్ పవర్లను కొలుస్తాం. ఎన్ని హార్స్ పవర్లు ఉంది, ఆ హార్స్ పవర్ శక్తి పెంచుకోవాలి, గుర్రాలను పెంచుకోవాలని చేత అంతులేదు. ఒక గుర్రమా, 2 గుర్రాలా, 3 గుర్రాలా అని కాదు, ఎన్ని గుర్రాలు ఉంటేనే ఉంది, ఇంకా కావాలి. శక్తికి అంతులేదు కదా సాధకుడికి. అంచేత ఋషుల యొక్క ఆ స్తోత్రాలలో, వేదాలలో చెప్పబడినటువంటి స్తోత్రాలలో ఆవులు, గోవులు, లేళ్ళు, తోడేళ్ళు, కుక్కలు, నక్కలు, చాలా రకరకాలైనటువంటి పేర్లు వస్తూ ఉంటాయి. ప్రతి వాటికి కూడా ఒక విశేషమైనటువంటి భావన ఉంది. ఆ వేదాలలో ఉండేటటువంటి భావన మన మానవ జీవితంలో కూడా చొచ్చుకుపోయింది. ఎద్దు దేనికి? సహిష్ణుత, శ్రమశీలత, కష్టపడగలగటం, శ్రమించగలగటం, దున్నటం, వీటికి ఉపయోగపడుతుంది ఎద్దు. గాడిద బరువు, ఓర్పు, ఓర్మి. దానికి లేడి, చంచలత్వము. అలాగా మన మామూలు భాషలో కూడా తెలిసినా తెలియకపోయినా మనం వేదాలలో ఉపయోగించబడేటటువంటి శబ్దాల యొక్క ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్, మనోవైజ్ఞానికమైనటువంటి భావాలు మనకి మన జీవితంలో చొచ్చుకుపోయాయి. కనుకే భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టం అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ పంచతత్వాల యొక్క వేద విజ్ఞానము, ఈ పంచతత్వాలు మన శరీరంలో ఎలా ఏర్పడుతున్నాయి, ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి, ఇదంతా ఎలా చెప్తున్నాడు అంటే శక్తినిచ్చేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మన శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలిపేది సామవేదం. ప్రాణోవై సామః, గానము. ప్రాణశక్తి మన శరీరంలో ఎక్కడుంది? హృదయంలో ఉంది. అంచేత మన హృదయంలో ఉన్నటువంటి సామవేదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సామవేదాన్ని గీతము అని కూడా అంటారు, పాటను కూడా అంటారు. దాని యొక్క డివైన్ సాంగ్ భగవద్గీతను కనుక మనం అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో అర్థమవుతుంది. అంచేత అక్కడ ఏంటక్కడ సైకలాజికల్గా బుర్రతో కనుక మనం ఆలోచిస్తే సవ్యమైనటువంటి భావనకి రాము. మనం దేంతో ఆలోచించాలి? హృదయంతో ఆలోచించాలి. ప్రాణోవై సామః. ఆ ప్రాణశక్తి మన హృదయం యొక్క స్పందనలు ఎలా ఉన్నాయో తెలిపేటటువంటి విజ్ఞానాన్ని సామవేదం ద్వారా తెలుసుకుంటూ దానికి మిల్లిమిల్లిగా మనం వాక్కు ఇస్తాం. హృదయం యొక్క స్పందనలకు భావం. హృదయం యొక్క స్పందనలు అంటే భావాలు. ఆ భావాలకి మిల్లిమిల్లిగా మనం ఏమిస్తాం? వాక్కు రూపం ఇస్తాం. ఆ వాక్కు రూపమే ఋగ్వేదం. అంచేత సామవేదం హృదయం, మన వాక్ ఋగ్వేదం, మనో వాక్, ఇంకా మిగిలింది ఏంటి? కర్మలు, యజుర్వేదం. ఇవి 3. అంచేత ఈ 3 రకాలైనటువంటి వేదాలలో మళ్ళీ యజుర్వేదం మళ్ళీ 2 రకాలుగా, కర్మలు రాత్రిపూట చేసేవి కొన్ని ఉంటాయి, పగలు చేయగలిగేవి కొన్ని ఉంటాయి. కృష్ణ యజుర్వేదము
శుక్ల యజుర్వేదము. అంచేత ఈ విధంగా ఈ త్రయీ విద్య, ఈ 3 వేదాల యొక్క విద్య కూడా మనకి వేదాలలో చెప్పబడినది ఆకాశంలోనే ఉంది. ఆకాశంలో ఉన్నటువంటి వేదాలను పట్టుకోవటానికి కావలసినటువంటి కొన్ని కీలకమైనటువంటి సూత్రాలను సంస్కృత భాషలో పొందుపరిచారు వేదాలలో. కానీ మళ్ళా సంస్కృత భాషలో అని నేను మీకు చెప్తే కొంచెం రాంగ్ ట్రాక్లో పడేసినట్టే. సంస్కృత భాషలో పొందుపరచలేదు, సంస్కృత లిపిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కెమిస్ట్రీలో కే, పి, ఎన్ అనేటటువంటి అక్షరాలు వాడతాం, అవి ఇంగ్లీష్ అక్షరాలు. కానీ కెమిస్ట్రీలో కే అనే అక్షరము, ఇంగ్లీష్ భాషలో కే అనే అక్షరము రెండు ఒకటి కాదు. ఇంగ్లీష్ భాషలో కే అనే అక్షరం కే అనే అక్షరమే, కానీ కెమిస్ట్రీలో కే అనే అక్షరం పొటాషియంకి సంకేతం. పొటాషియం వెనకాతల కొన్ని వందల పేజీల వాటి యొక్క గుణాలు, వాటి యొక్క ధర్మాలను వివరించేటటువంటి శాస్త్రం ఉంది. అలాగే బ్లాక్ బోర్డు మీద 2 అక్షరాలు రాసామనుకోండి, ఎన్, ఓ. ఇంగ్లీష్ వచ్చిన వాడు ఏమని చదువుతాడు? దాన్ని నో అని చదువుతాడు. నో అంటే వద్దు. మరి కెమిస్ట్రీ వచ్చిన వాడు దాన్ని నో అని చదవడు, వాడు నైట్రస్ ఆక్సైడ్ అని చదువుతాడు. నైట్రోజను, ఆక్సిజను ఆ రెండు కలిస్తే వచ్చేటటువంటి పరిస్థితులు. అలాగే సంస్కృత లిపిలో ఉన్నటువంటి వేదాలను అర్థం చేసుకోవటానికి మన శరీరం అనేటటువంటి భాష అర్థం చేసుకోవాలి. అందుకే వేదాలు అర్థం చేసుకోవాలి అంటే వేదాలకు కన్ను అంటే జ్యోతిష్ శాస్త్రం అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు మహాత్ములు. కానీ ఏ జ్యోతిష్ శాస్త్రం? జాతకం చూపించి నా యొక్క కష్టకాలం ఎప్పుడు తీరుతుంది, జాతకం చూపించి నా యొక్క ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, జాతకం చూపించి మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది, నాశనం చేసి పారేశారు జ్యోతిషాన్ని. జ్యోతిషం అందుకోసం రాలేదు. అది జ్యోతిషము వేదాములను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానం మనకిస్తుంది. ఏ విధంగా పరిజ్ఞానం మనం ఇస్తుంది? బ్రహ్మాండ పిండాండ సమన్వయము డైరెక్ట్గా కలగజేస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి గ్రహాలు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి రాసులు, మన శరీరంలో ఉన్నటువంటి గ్రహాలు, మన శరీరంలో ఉన్నటువంటి రాసులు డైరెక్ట్గా లింకప్ అయి ఉంటాయి. ఆ లింక్ని అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి యోగ విద్య. ఆ లింక్ని అర్థం చేసుకోవటానికి 3 రకాలైనటువంటి త్రిభుజాలు, 3 రకాలైనటువంటి త్రిభుజాలలో 3 రకాలైనటువంటి 3 బిందువులు, మొత్తము కలిపి 9 గురువులు మనకి నిరంతరము శరీరంలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళనే నవనాథులు అని పేరు పెడుతూ ఉంటాం, నవనాథ పీఠం అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. మొట్టమొదట ముక్కు, యానస్ మల విసర్జన కేంద్రము. ఇవి 3 గురువులే. నాసికా రంధ్రాలు 2, మల విసర్జనము. మనకి ఆ మల విసర్జన కేంద్రము మనం అంతగా దాని గురించి మాట్లాడటానికి కూడా చెప్పుకోవటానికి కూడా ఇష్టపడం. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందటే, ఒక 300-400 సంవత్సరాల కిందటో అంతేనా, మన సొరకాయ స్వామి అంటే 500-600 సంవత్సరాల కిందట నారాయణవనంలో తిరుపతి దగ్గర ఉండే ఆవిడ, ఆయన మన షిర్డీ సాయి వీళ్ళందరికీ కూడా అసలు ఆయనే స్టార్టింగ్ పాయింట్ ఏమో అనిపిస్తుంది నాకు ఒకసారి. ఆయన ఏం చేసేవాడు? మల విసర్జన చేశాక దాన్ని పారేసేవాడు కాదు, దాన్ని కావిడిలో పెట్టి తిరుగుతూ ఉండేవాడు తిరుపతి నగర వీధులలో. సమాజం ఒప్పుకోదు కదా, వాట్ నాన్ సెన్స్ ఇదంతా అని చెప్పి ఆయన ఎద్దేవా చేస్తుంటే ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు కదా, రౌడీలు, వాళ్ళు రాళ్ళు విసిరి అది విసిరి ఆయన్ని అవహేళన చేస్తూ అది చేస్తూ, ఏం తాత ఏం మూసుకెళ్తున్నావు, నువ్వు ఎందుకు మూసుకెళ్తున్నావు, గడ్డంతా తింటావా, ఇచ్చేస్తావా మలాన్ని అంటే చూడండి అన్నాడు. అందులో ఏముందో చేపెట్టి చూస్తే ఏముంది? అందులో తిరుపతి ప్రసాదాలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి అందులో. అంటే ఆ మల విసర్జన ద్వారము దత్తానుగ్రహము లేకపోతే దత్త చరిత్రలలో మనకి చాలా విచిత్రమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది. అక్కల్కోట్ మహారాజ్ ఒక పేదరాలు ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడుగుతాడు. నీళ్లు లేవు. సరే, అప్పుడు మున్సిపల్ ట్యాప్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. నీళ్లు లేవు, ఎండిపోయినటువంటి బావి ఉంది. ఈయన ఏం చేస్తాడు? వెళ్ళి అక్కడ ఆ బావిలో ఉచ్చబోసేస్తాడు. బావిలో మంచినీళ్ళు ఆవిర్భవిస్తాయి. అంచేత ఆ ద్వారాలు కూడా శక్తి కేంద్రాలే.
మనం వాటిని ఉపయోగించుకోవడం చేత కావటంలే. ఎందుకు ఉపయోగించుకోవడం చేత కావటంలే? ఉపేక్షిస్తున్నాం గనక. మూల పడేశం, మారుమూల ఎక్కడో చాలా ఖరీదైనటువంటి, మిల్లిమిల్లిగా ఏమవుతున్నది? తుప్పు పట్టిపోయి చివరికి అది మలినంగా మారిపోతుంది. నాసిక, మల విసర్జన ద్వారము, యానస్. ఇవి 3 అందరి వ్యక్తులకి ఉన్నటువంటి ప్రస్తుత గురువులు. ప్రపంచంలో అందరూ ఈ గురువు యొక్క గురుత్వంలోనే ఉన్నారు. 2 నాసికా రంధ్రాలు, యానస్. నాసికా రంధ్రాలు మనం చేస్తున్నటువంటి పృథ్వీతత్వ జాగరణ కేంద్రము, వాసనల యొక్క కేంద్రము. ముక్కు ద్వారా మనం ఏం చేసుకుంటాం? వాసనని పట్టుకుంటాం. ముక్కు ద్వారానే వాసనలు లోపలికి వెళ్తాయి. అందుకే మనం ప్రాణాయామంలో ఈ ముక్కుని చాలా బాగా ఉపయోగించుకుంటాం. కొన్ని రకాలైనటువంటి వాసనల్ని మాత్రమే, వాసనలు అంటే సువాసనలు దుర్వాసనలు అని కాదు, వాసనలు అంటే కోరికలు. కోరికల్ని ముక్కు ద్వారా మీరు లోపలికి పీల్చుకోగలిగితే ఆ కోరికలకు తగినటువంటి శరీరము మీకు నిర్మించబడుతుంది. అంచేత శరీరాన్ని మార్చేసుకోవాలి, శరీరంలో ఉన్నటువంటి రోగాలు పోవాలి, శరీరము కావాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలి. ప్రాణాయామం ద్వారా రోగ నివారణ, వాటన్నిటికీ ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే గాలి పీల్చుకోవటం ఏం కాదు. గాలి ఎలా పీల్చుకోవాలో మళ్ళీ చెప్తారు. 16 సార్లు ఇంత, 64 సార్లు లోపల ఆపాలి. అవేం అక్కర్లే, అవేమీ చేయక్కర్లే. మీరు ఏమీ చేయకుండానే మీకు ఈ శరీరం లభించింది. మామూలు శరీరమా? ఈ మానవ శరీరం ఎంత అద్భుతమైనటువంటి శరీరం. కానీ గమనించుకోం మనం. ఈ శ్వాస ద్వారా కోరికని కూడా మనం కలుపుకోగలిగితే, ఇప్పుడు జరుగుతున్నది అదే. మన యొక్క ప్రతి శ్వాసలో ఆ కోరికల యొక్క వేడి మనకి తగులుతూ ఉంటుంది. మన కోరికలు మారుతూ ఉంటే శ్వాస యొక్క గమనం కూడా మారటం మనం గమనిస్తాం. కోపం వచ్చింది, కొట్టేయాలి, తిట్టేయాలి, రెక్కేయాలి అనిపిస్తున్నప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? చాలా వేగంగా ఉంటుంది. శాంతంగా ప్రశాంత చిత్తంగా నిద్రపోతూ ఉంటాం. శ్వాస ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది. యాక్టర్లను యాక్ట్ చేయమంటాం. మెల్లిగా శ్వాస పీలుస్తూ వాడు కోపంగా యాక్ట్ చేయమనండి, ఎలా చేస్తాడు? చేయలేడు. కోపం చూపించాలి అంటే ఖచ్చితంగా వాడు శ్వాసను పీల్చి కళ్ళు పెద్దవి చేసేసి ఎర్రవి చేసేసి శరీరాన్ని వణికించేసుకుంటూ గొంతుకును వణికించేసుకుంటూ మాట్లాడితేనే వాడికి కోపం వచ్చిందని మనకు అర్థమవుతుంది. లేకపోతే ఎలా అర్థమవుతుంది వాడికి కోపం వచ్చిందని? శ్వాస. ఇది మనకి గురువు. ఈ శ్వాసని ఉపయోగించుకుని కాలజ్ఞానాన్ని రాశాడు వీరబ్రహ్మం గారు. వాళ్ళు వీళ్ళు స్వరయోగము. ఈ భవిష్యత్తు తెలుసుకోవటానికి, యోగులు కావటానికి శ్వాస చాలు మీకు, మిగతావి ఏమి అక్కర్లే. ఈ స్వర విజ్ఞానం గురించి మనం తర్వాత ఎప్పుడైనా మిగతా సాధనా శిబిరాల్లో తెలుసుకుందాం. కానీ ఇక్కడ మనం దేని గురించి అనుకుంటున్నాం? మన యొక్క నేను అనేటటువంటి చేతనత్వానికి, శరీరం అనేటటువంటి చేతనత్వానికి చుట్టూరా 3 బిందువులు ఏర్పడ్డాయి. ఇచ్ఛ, క్రియ, జ్ఞాన. నేను అనేటటువంటి బిందువుని మనము సకల నంద, సర్వానందమయ చక్రము అన్నాం. అది మెల్లిగా లేచి 3 గుణాలుగా ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులుగా సర్వసిద్ధిపద చక్రముగా మారింది. తమో గుణము యొక్క లక్షణముతో ఏర్పడినటువంటి 2 నాసికలు, ఒక మల విసర్జన కేంద్రము, 3. ఈ 3 ద్వారానే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మనకి కోరికలు ఎలా వస్తున్నాయి? శ్వాస ద్వారా వస్తున్నాయి. మన శ్వాసలోని కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆకాశంలో ఉన్నటువంటి కోరికల్ని మనం పట్టుకుంటున్నాం. ఈ ఆకాశంలో ఉన్నటువంటి కోరికలు ఏంటి? నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను డబ్బున్నవాడిని అయిపోవాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు అంతస్తులు కావాలి. ఇవే కదా కోరికలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏ కోరికలు ఉన్నాయి? ఆ కోరికలే మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. వెళ్ళి ఏం చేస్తూ ఉంటాయి? అవి మన శరీరంలో దానికి తగిన ప్రవృత్తి గలటటువంటి బిందువులుగా మారుతాయి. మనకి ఎలా ఉంది కోరిక? యోగులుగా మారదామని. మన లోపల నుంచి, సర్వానందమయ కేంద్రము నుంచి, శ్రీం అనే కేంద్రము నుంచి, నాభి కేంద్రము నుంచి మన కోరిక ఏంటి? యోగులుగా మారాలి, భగవంతుడిని అర్థం చేసుకోవాలి, ఈ పుట్టుక లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక తెలియని ఆకాంక్ష మన జీవితాల మీద దాని ప్రభావాన్ని చూపిస్తోంది. శ్వాస ఏం చేస్తోంది? అలాంటి కోరికలు శరీరంలోకి వెళ్ళనివ్వటంలే.
ఏం చేస్తోంది అవి? మానవీయ వాసనాత్మకమైనటువంటి జీవితానికి ప్రవృత్తి చెందేటటువంటి పరిస్థితులు కల్పింపజేస్తుంది. మన జీవితాలు ఆ దృష్టికోణంతోనే వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఏం అవగాహన? మానవౌఘ. మానవౌఘ, నాసిక, నాసిక, ఉపస్థ, ఈ మూడవ త్రికోణము లేక మానవ గురువులు, 2 నాసికలు మరియు ఉపస్థ, ఇవి పృథ్వీ యొక్క జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములు. ఈ సాధనా శిబిరంలో ఈ గురువుల్ని మనము జాగ్రత్తగా పట్టుకుంటాం, ఈ గురువుల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. కానీ సబ్జెక్టు పూర్తి అవ్వాలి కనుక మిగతా 6 గురువుల్ని కూడా అర్థం చేసుకుందాం మనం. ఈ గురువులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మానవౌఘ, మానవ శరీరంలో మానవ శరీరధారి అయినటువంటి గురువులు మానవ శరీర జీవన యాత్రకి కావాల్సినటువంటి పరిస్థితులు ఎలా సమకూర్చుకోవాలో చెప్తున్నారు. అది చెప్పడానికి ఏం చెప్తున్నారు? దానికి తగినటువంటి వాసనలు, దానికి తగినటువంటి కోరికలు, దానికి కావాల్సిన ఆకలి, దప్పిక, మిగతా రకరకాలైనటువంటి కోరికలు ఏవేవో వాసనలు ఉన్నాయో అవంతా కూడా మన శరీరంలో కలగజేస్తూ ఉంటారు. అక్కర్లేనివి మన విసర్జన ద్వారా నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తమాషా ఇంకోటి గుర్తుంచుకోండి, అదే మనం మళ్ళా లోపలికి స్వీకరించే ఆహారానికి ఎరువు అవుతుంది. అంతే కదా? అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆ చక్రం. తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తర్వాత అర్థం చేసుకుందాం. అంచేత మల విసర్జన చేసేసాం, అదేదో మన సొరకాయ స్వామి వారి యొక్క మలమే చాలా వెంకటరమణమూర్తి ప్రసాదంగా మారింది, అలా ఏం లేదు. మనం విసర్జించినటువంటి మాలిన్యము కూడా మనము తీసుకుపోయేటటువంటి ఆహారానికి ఎరువుగానే మారుతుంది మనకి. అందులో మనకి అనుమానం ఏం లేదు. అంచేత ఇవి కూడా గురువులే. మనకి గుర్తింపు రాని, మనం అనుకోని, లేకపోతే మనం రోజు చూస్తున్నాం కనుక దాని యొక్క గొప్పతనం తెలుసుకోలేనటువంటి పరిస్థితి. మిల్లిమిల్లిగా ఇక్కడి నుంచి ఈ సాధనా శిబిరంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటి? పృథ్వీతత్వాన్ని మాత్రమే జాగృతం చేసుకోవటం కాదు, మనం అందరం కూడా సాధకులుగా మారి ఆ సాధనతో మానవ జీవితం యొక్క అసలైన సిసలైనటువంటి వారసత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత 2వ గ్రూప్ అయినటువంటి గురువులు సిద్ధవుగా, సిద్ధి పొందటానికి సహాయం చేసేది, సాధనలో మనకి సహాయపడేటటువంటి గురువులు 3 ఉన్నారు మన శరీరంలో. 2 కళ్ళు, పాయువు, ప్రజాపతి కేంద్రము, యూరినరీ జెనిటల్స్. కళ్ళు దర్శిస్తాయి. ఈ కళ్ళ ద్వారా మనం దర్శించేది, చేసేది మనకి తెలుసు. ఇది కాకుండా ఇంకొక కన్ను ఉంది మనకి, జ్ఞానేంద్రియము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానేంద్రియం ద్వారా మనం దర్శిస్తున్నప్పుడు మన జీవితాల్లో జరిగేటటువంటి అనేక సంఘటనల వెనకాతలు ఉన్నటువంటి అనేక రహస్యాలు మనకి బోధపడతాయి. మనలో చాలామంది భగవంతుడి దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ ఎప్పుడు వెళ్తారు? ఏదో కష్టం వస్తేనే, లేకపోతే గురువులు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు. కానీ ఆ కష్టం వస్తుంది, ఆ కష్టం యొక్క ఫలితం ఏవైనా సంబంధం మిగిలిపోతుంది గురువుతో. అది మనం దర్శించాం. కష్టం వచ్చినప్పుడే గురువు దగ్గరికి వెళ్ళి, కష్టం సఫలమైనా అసఫలమైనా కొంతమందికి ఆ బంధాలు మిగిలిపోతాయి. గురువు దగ్గరికి ఏదో కారణంతో వెళ్తారు, ఈ బాధ ఉందనో అది ఉందనో. ఆ బాధ తీరితే తీరొచ్చు, తీరకపోతే తీరకపోవచ్చు. కానీ తర్వాత ఏమవుతుంది? ఈ బంధం పెనవేసుకుపోతుంది. పెనవేసుకుపోవటం వల్ల ఏం జరిగింది? ప్రకృతిలో జరిగినటువంటి నాసికల ద్వారా వచ్చినటువంటి గురుత్వము. నాసికల ద్వారా గురుత్వం. నాసిక ఏం చెప్తుంది? వాసన పసిగడుతుంది కదా, అక్కడ ఎవరో ఉన్నారట, అక్కడ ఎవరో ఉన్నారట. ఇష్టకామేశ్వరి దేవి చాలా పవర్ఫుల్ట, వైష్ణవీదేవి చాలా పవర్ఫుల్ట, తిరుపతికి వెళ్తే చాలా మంచిదిట. ఇదంతా ఏంటి? వాసనలే కదా. ఈ వాసనలు ఎవరు అందించారు? మనకు ఇంకోళ్ళు అందించారు. అందించాక మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి ఏం చేస్తాం? దర్శనం చేసుకుంటాం, కళ్ళను ఉపయోగిస్తాం. కళ్ళను ఉపయోగించి కొంతమంది కాశీకి అక్కడికి వెళ్ళి, చాలామంది రాసేది ఏంటంటే సన్నటి గల్లీలు ఉంటాయి, తుక్కుంటుంది, ఎద్దులు తిరుగుతూ ఉంటాయి. బద్రీనాథ్కి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు నాతో చెప్పేది ఏంటంటే, మాస్టారు అక్కడ ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అని చెప్తారు నాకు. వాళ్ళ దర్శనం అది. పాపం బద్రీనాథ్కి వెళ్ళి నువ్వు ఏం చూడదలుచుకుంటే అది కనిపిస్తుంది. అంచేత దర్శనం సవ్యంగా చూపించదలుచుకునేవాడు మూలాధార చక్ర జాగరణకి చాలా ఉపయోగపడుతుంది. యానస్,
జెనిటల్స్కి మధ్య ఉంది మూలాధార చక్రం. అంచేత మానవోఘ అంటే మానవీయ జీవితాన్ని జీవిస్తూ మామూలుగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కొన్ని విచిత్ర పరిస్థితుల్లో గురువు దగ్గరికి తోయబడతాడు. ఆ తోయబట్టం కూడా చాలా తమాషాగా ఉంటుంది. కళ్ళ ద్వారానే జరుగుతుంది అది. నేను మా గురుదేవుల దగ్గరికి ఎలా తోయబడ్డాను? బస్సులో సీటు దొరక్క నుంచునున్నాను. నా ఎదురుకుండా ఇంకోడు నుంచునున్నాడు. కుదిపింది బస్సు. అఖండ జ్యోతి హిందీ మ్యాగజైన్ కింద పడింది. తీసి అతని చేతికి ఇస్తూ బొమ్మ చూశాను నేను. ఆ బొమ్మ చూస్తే వెనకాతల పేజీలో ఏం రాసింది? చివరి అవకాశము, దీని తర్వాత గురుదేవులు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు, ఇంకా మీకు దర్శనం ఉండదు, మరి దొరకరు ఆయన అని రాసింది. అంతే, అది చూశాను. అది చూశాక మళ్ళా దొరకరట, మళ్ళా చూస్తావో చూడము, ఏ పుట్టలో ఏ పాము ఉందో. సరే వెళ్ళి చూసేద్దాం ఒకసారి, ఉంటే మంచిదే, లేదు వెళ్ళి చూసేస్తాం. ఆ సంవత్సరం నేను ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు 5 లక్షల మంది ఆయన్ని దర్శనం చేశారు. 5 లక్షల మంది ఆ క్యాంపులో పాల్గొన్నారు. దర్శనం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆ క్యాంపులో పార్టిసిపెంట్స్గా పేరు ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు 5 లక్షల మంది. 4,98,000 చిల్లర ఎంతో క్యాంపుకి వచ్చిన వాళ్ళు, 5 లక్షల మంది క్యాంపుకి వచ్చిన వాళ్ళు. అందులో ఎంతమంది ఆయన్ని దర్శించారు, ఎంతమంది ఆయన్ని గుర్తించారు? అందరూ ఇలా వచ్చిన వాళ్ళే ఉంటారు కదా రకరకాలుగా. కానీ ఆయన్ని కళ్ళ ద్వారా గుర్తించగలిగితే, ఆయన వెనకాతలు ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ గురువు యొక్క దివ్యత్వాన్ని దర్శనం చేసుకోగలిగితే జెనిటల్స్ ఏం చేస్తాయి? జీవితాన్ని మారుస్తాయి, కొత్త జీవితాన్ని ప్రారంభింపజేసేటటువంటి శక్తినిస్తాయి. ప్రజాపతి అని పిలుస్తారు అందుకే దాన్ని, ఆధ్యాత్మిక దృష్టికోణంతో. ఏమవుతుంది అక్కడ? మొత్తము జీవిత విధానము మారిపోతుంది. జీవిత విధానం మారుతుంది కానీ జీవితం మారదు. ఇదివరకు వాడు ఆలోచించే రకం ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఆలోచించే రకం ఒకలాగా ఉంటుంది. దృష్టికోణం మారుతుందంతే. జీవితం అక్కడే ఉంటాడు, వాడు ఏం చేస్తున్నాడో అదే ఉంటుంది. వాడిలో విపరీతమైనటువంటి భౌతికమైనటువంటి మార్పులు ఏం రావు, కానీ ఏం మార్పులు వస్తాయి? దృష్టికోణంలో మార్పు వస్తుంది. అందుకని ఆ సిద్ధవుగాకి 2 కన్నులు అగ్నితత్వానికి సంబంధించింది. ఇందాక చెప్పుకున్నాం కదా, అగ్నితత్వం అంటే ఉచ్చ స్థాయికి తీసుకెళ్లేటటువంటి శక్తి. అది కాకుండా జెనిటల్స్ జలతత్వం యొక్క కర్మేంద్రియము. సిద్ధవుగా దృష్టికోణం మారింది. చెదురు మదురు, చెదురు మదురు, చెదురు మదురు. కొన్నాళ్ళు బాగా సాధన చేస్తారు, మళ్ళీ ఆగిపోతారు. మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది, మళ్ళీ సాధన చేస్తారు, మళ్ళీ ఆగిపోతారు. కొన్నాళ్ళు తీవ్రంగా జరుగుతుంది, ఆగిపోతూ ఉంటారు. ఇలాగ కొన్ని జన్మలు జరగవచ్చు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? భావన తీవ్రత బట్టి. ఇవి 3 గురువులు. ఈ 3 గురువులు కూడా శిరస్సులోనే ఉన్నారు. ఒక పాయు, ఉపస్థ, ఇవి 2 శిరస్సులో లేవు, మిగతావన్నీ కూడా శిరస్సులోనే ఉన్నాయి. దీని తర్వాత వచ్చేటటువంటి దివ్యమైనటువంటి గురువులు, దివ్యౌఘ అనే దాని యొక్క పేరు. ఈ దివ్యౌఘ ఏంటి? 2 చెవులు, నోరు. చెవుల ద్వారా శృతి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మహానుభావులు ఏం చెప్తున్నారు, ఆ దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి మహాత్ములు మనం ఏ విధంగా ఆచరించాలో చెప్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఆచరణను మనం ఎలా ఆచరించారో వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మనం చెప్పినట్టు, మనం అనుకున్నట్టు కరెక్ట్ కాదు. వాళ్ళు కరెక్ట్గా చెప్పారా లేదా, వాళ్ళని మనం కరెక్ట్ చేయటం మొదలెట్టాం అనుకోండి, ఇంకా గురువుని మనం గురువు అనుకోవాల్సినటువంటి పని లేదు. అంతేత శృతి, విన్నది, చెవుల ద్వారా విన్నది ఏం చేయాలి? స్మృతి, మనసులో ఉంచుకోవాలి. ఈ శృతి స్మృతి ఇవి 2 ఎప్పుడైతే కలిసి నడుస్తూ ఉంటాయో వాక్కు రూపంలో అది బయటకు వస్తుంది. ఈ 3 కలిసి వచ్చేటటువంటి దాన్ని మనం వేదాలంటాం. అంచేత ఈ 9 రకాలైనటువంటి గురువులు, 2 చెవులు, నోరు, 2 కళ్ళు, పాయువు, 2 నాసికా రంధ్రాలు, ఉపస్థ. ఈ 9 గురువులు మన నిరంతరం మనని ముందుకు తోస్తూ ఉంటాయి. ఈ నిరంతరం మనకి ముందుకు తోస్తున్నటువంటి ఈ 9 గురువులనే మనము సర్వరోగహర చక్రంగా శ్రీచక్రంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని తర్వాత క్లాసులో చర్చించుకుందాం. స్వస్తి.